ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 134, మే 14th. రెండవ భాగంగా హెస్కేల్ గ్రంథం 25వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి కనుక నేను మిమ్మును తూర్పున నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించేదను. వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు తాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెలసాలగా చేసేదను, అమ్మోనీల దేశమున గొర్రెల దొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేలు శ్రమను గూర్చి మీ మనస్సులోని తిరస్కారం కొలది ఉల్లసించితిరి కనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగించుతును. అన్యజనులలో ఉండకుండా మేము నిర్మూలం చేతును. జనము కాకుండా మిమ్మును నశింపచేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికిని యూదావారికిని భేదమేమి అని మోయాబీలును షేయూరు పట్టణపు వారును అందురు కనుక తూర్పునున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బెత్యేషీమోతును, బయల్మేయోనును, కిరియతాయిమును, మోయాబీల సరిహద్దులుగానున్న పట్టణములన్నిటినీ అమ్మోనీలందరినీ వారికి స్వాస్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీలు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగున వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఏదోమీయులు యూదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైతిరి కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏదోము మీద నా చేయి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలం చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గం చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలు చేత ఏదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఏదోమీల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఏదోమీలు నా క్రోధమును తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిస్తీన్లు పగ తీర్చుకొనుచు నాశనం చేయుచు మానని క్రోధం కలవారై తిరస్కారం చేయుచు పగ తీర్చుకొనుచున్నారు కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిస్తీన్ల మీద నేను చేయి చాపి కేరేతీయులను నిర్మూలం చేసేదను. సముద్ర తీరమున నివసించు శేషమును రప్పించేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. హెస్కేల్ గ్రంథం 26వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి, ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నాశనమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసేదను. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకును చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సొమ్మగును, బయటి పొలములలోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలంలోని నీ కుమార్తెలను ఖడ్గంతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దిబ్బ వేయించి నీకెదురుగా డాలు వేతురు. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి
గొడ్డండుతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి. అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బీట సందులు గల పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతులో ఎక్కయు, చక్రములో ఎక్కయు, రథములో ఎక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించెను. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అనగద్రొక్కించెను. నీ జనులను ఖడ్గంతో హతము చేయును. నీ ప్రభావమునకు చింహములైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకుందరు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుతురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు. నీ రాళ్లను, నీ కలపను, నీ మట్టిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీత నాదమును మార్పించెదను. నీ సితారా నాదమిక వినబడదు. నిన్ను వట్టిబండగా చేయుదురు. వలలు పరుచుకొనుటకు చోటగును. నీ వికను కట్టబడక ఇందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. తూరుని గూర్చి ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్న వారి కేకలను, నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరినూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులుపడిన వారే నేలను కూర్చుండి గడగడా వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగున అందరు, సముద్ర నివాసిమైన దానా, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్లు నాశనమైతివి. సముద్ర ప్రయాణం చేయుట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను. సముద్రవాసులందరికీ భీతిల్ల చేసినది ఇదే. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి. నీవు వెళ్ళిపోవట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నివాసులేని పట్టణముల వలనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించెదను. పురాతన కాలమందు పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్ద నీ ఉండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతన కాలంలో పాడైన జనుల యొద్ద భూమి క్రింద ఉన్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళంలోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపచేసేదను. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యము కలుగజేతును. నిన్ను భీతికి కారణముగా చేతును. నీవు లేకపోదువు. ఎంత వెతికినను నీవెన్నటికి కనబడక ఇందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణంను గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగున ప్రకటన చేయము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణం చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యం కలదానని నీవనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యం గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను శనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు. హిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన జుడుమ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు వేయుదురు. నీకు జెండాగా ఉండుటకే నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసనార బట్టతో చేయబడును. ఎలిషా ద్వీపముల నుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుదువు. తూర్పు పట్టణమా, సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు ఓడ కళాసులుగా నున్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులను నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబలు పనివారిలో పనికెత్తలు పెద్దలు నీ ఓడలను బాగుచేయవారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణం చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పారసీక దేశపు వారును లూదు వారును పూతు వారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాలను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అర్వదు వారు నీ సైన్యంలో తేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్ళు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచెదరు. నానా విధములైన సరుకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకం చేయుచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు.
గ్రేకేయులను, తూబాలు వారును, మేషేకు వారును నీలో వర్తక వ్యాపారము చేదురు. నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. తొగర్మ వారు గుర్రములను, యుద్ధాశ్వములను, కంచెర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశముననున్నవి. వర్తకులు దంతమును, కొవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియన్లు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాలను, ఉదరంగు నూలుతో కుట్టబడిన చీరలను, అవిసెనార బట్టలను, పగడంలను, రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. మరియు యూదావారును, ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారం చేయుచు మిన్నెత్తు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును, తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను, దినుసులను కొనుక్కుందురు. దదాను వారు గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. ఇనుప పనిముట్టును, కత్సియ, కెనయ అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదిలీయబడును. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. అరబీలను, కేదారు అధిపతులందరూ నీతో వర్తకం చేయుదురు. వారు గొర్రెపిల్లలను, పొట్టేలను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకం చేయుదురు. షేబా వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకం చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను, విలువగల నానా విధమైన రత్నములను, బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. హారాను వారును, కన్నేవారును, ఏదోను వారును, షేబా వారును, అషూరు వర్తకులను, కిల్మదు వర్తకులను నీతో వర్తకం చేయుదురు. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను, ధూమ్ర వర్ణము గలవయు కుట్టుపనితో చేయబడినవియగు బట్టలను, విలువగల నూలును, బాకుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానవై మహాగణముగా సముద్రము మీద కూర్చున్నావు. నీ కోలెలు వేయువారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా తూర్పుగాలి సముద్ర మధ్య నిన్ను బద్దలు చేయును. అప్పుడు నీ ధనమును, నీ సరుకులను, నీవు బదిలిచ్చు వస్తువులను, నీ నావికులను, నీ ఓడ నాయకులను, నీ ఓడలు బాగు చేయవారును, నీతో వర్తకం చేయవారును, నీలోనున్న సిపాయిలందరూ, నీలోనున్న జనసమూహములన్నీ నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు పట్టుకొని వారందరూ నావికులను, ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పూసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడు చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చిత్త గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి, తూర్పు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను, నీ వర్తకం చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును, నీ యావత్ సమూహమును నీతో కూడా కూలెనే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణుకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతగుదువు, నీవు బొత్తిగా నాశనమవుదువు. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నీకొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానం చేతను, నీ వివేకం చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారముల నుండి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా
ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించము. నేను పరదేశులకును అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఉరతీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వలెనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుతుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, నులిమాలి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపుల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానంను చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలగజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణము వైపు తిప్పుకొని దాన్ని గూర్చి ఈ సమాచారము ప్రవచించము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని. నీ మధ్యను ఘనత నొందును. నేను దాని మధ్యను తీర్పు తీర్చి దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కుల దాని మీదికి వచ్చి ఖడ్గం చేత వారు హతులగుదురు. నేను ప్రభువు యెహోవానని ఇశ్రాయేలు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారిని గుచ్చుకొన ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలును నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించుతారు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుదురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తర్వాత వారు నిర్భయముగా నివసించే కాలమున నేను తమ దేవుడనైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము. 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశం అంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచించము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దాన్ని కలగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దౌడలకు గాలము తగిలించి నీ నదులలో ఉన్న చేపలను నీ పొలుసులకు అంటచేసి నైలు నదిలో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు నది చేపలన్నిటినీ బయటకి లాగెదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యంలో
పారబోసిదెను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా ఇచ్చేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరు. ఐగుప్తు ఇశ్రాయేలుకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయెను. వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో కుచ్చుకొంటివి. వారి నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములకు విరిగిపోవుటకు కారణమైతివి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలం చేసేదను. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. నైలు నది నాదే, నేనే దాన్ని కలగజేసి తినని అతడు అనుకొనుచున్నాడు కదా. కనుక నేను నీకును నీ నదికిని విరోధినైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరింపరు, పశువులు తిరగవు. 40 సంవత్సరంలో అది నివాసముగా ఉండును. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడుగా ఉన్నట్టు చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడై ఉండును. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తులు చెదిరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అనే వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందురు. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండానట్లు నేను వారిని తగ్గించెదను. ఇశ్రాయేలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారంగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. 27వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణము మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యము మీద బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడివాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునకైనను కూలి ఎంత మాత్రము దొరకకపోయెను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకును జీతమగును. తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేశాను కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.